హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి స్నాక్ ఐటమ్స్ చేసి చూపించబోతున్నాను. మనకు పిల్లలకి ఈవినింగ్ టైంలో పెట్టచ్చు. మనం టీ తాగేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈజీగా క్విక్గా ఒక 5 మినిట్స్లో చేసుకోవాలంటే ఈ ఐటమ్ చేయండి. చాలా టైం సేవ్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ముందుగా వీటిని ఎలా చేసుకోవాలో ఏంటి ఆ ప్రాసెస్ అనేది చూసేద్దాం. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయితే సరిపోతుంది. దీంట్లోకి 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళని వేసుకుంటున్నాను. ఈ పల్లీలను వేయించేటప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టాలి. హైలో పెట్టకుండా సిమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి ఫైనల్గా పల్లీలు అనేవి ఈ కలర్కి వచ్చిన తర్వాత వీటిని చిల్లుల గరిటెతో తీసుకుంటూ ఇలా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. తీసుకొని ఇలా అన్ని పల్లీలను తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక 3 నుంచి 4 రెబ్బల వరకు కరివేపాకుని కడిగి శుభ్రంగా ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని కూడా పల్లీలోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఒక చిన్న రోల్లోకి 4 వెల్లిపాయలను దంచి ఆ వెల్లిపాయల్లోకి చిటికెడంత కారంని వేసి విధంగా రెండు కూడా మ్యాచ్ చేయాలి. ఇలా మ్యాచ్ చేసిన తర్వాత ఈ పల్లీలలో ఈ కారాన్ని యాడ్ చేస్తే మనకి వెల్లిపాయ కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే డైరెక్ట్ కారమైనా కూడా వేయచ్చు. ఇప్పుడు ఇందులోకి మనకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంతగా కారాన్ని వేసుకోవాలి. నేను పావు టీ స్పూన్ వరకు అయితే వేసాను. క్వాంటిటీ ఎక్కువైతే పెంచుకోవచ్చు, తక్కువైతే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఒక బౌల్లోకి పోసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి కారపల్లీలు అనేవి వెంటనే రెడీ అయిపోతాయి. అంతేనండి, సింపుల్. ఎప్పుడు కావాలన్నా సరే ఇలా కారం పల్లీలని చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది. స్టవ్ కూడా పెద్దగా ఏం పట్టదు. సో చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.